సపోజ్ బీటెక్ చేస్తే ఓన్లీ సాఫ్ట్వేర్ జాబ్స్ చేసుకోవాలి, సిఏ చేస్తే ఓన్లీ ఆడిటింగ్లో చేసుకోవాలి, ఓన్లీ మల్టీ ఫైనాన్స్ కంపెనీలో చేసుకోవాలి, ఎంబీఏ చేస్తే ఓన్లీ హాస్పిటల్ చేసుకోవాలి. కానీ హోటల్ వెంట కోర్స్ చేస్తే ఇన్ని సెక్టార్స్లో జాబ్స్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎన్నాళ్ళైందండి మీరు ఈ కాలేజ్ స్టార్ట్ చేసి? మన ఎడ్యుకేషన్ బట్టి 1998 ఆల్మోస్ట్ 25 సిల్వర్ జూబ్లీ కంప్లీట్ అయిపోయింది. ఓ మై గాడ్, సిల్వర్ జూబ్లీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. గ్రేట్ ఎక్స్పీరియన్స్. 25 కంట్రీస్లో మన స్టూడెంట్స్. Myself, Rajesh Gaud. I studied my BHM CT Hotel Management at Dr. Narayana College of Hotel Management. I passed out in 2009. I have total 10 plus years experience in a kitchen. I am working as a chef. I worked in Dubai 3 years, Jumeirah Properties. After that I worked in Hilton, in Oman, Salalah. After that I was in Millennium. I worked in Barcelo. Now I am working in Avani as a sous chef, and I am getting more than 1,50,000. Especially I choose the Dr. Narayana College Hotel Management. So today I am very happy. I am settled in my family. I settled with my family in Oman. Now, again, thank you so much to Dr. Narayana College of Hotel Management. Thank you so much. 5,000 ప్లస్ స్టూడెంట్స్ వెల్ సెటిల్డ్ మన దగ్గర స్టూడెంట్స్. యాజ్ ఎ పేరెంట్గా అడుగుతున్నాను, మీ దగ్గర చదువుకుంటే కనుక అది బీబీఏ అవనివ్వండి, ఎనీ అదర్ స్ట్రీమ్స్ అవనివ్వండి, జాబ్ గ్యారంటీ అనేది మీరు ఇవ్వగలుగుతారా? ఎస్, ఇక్కడ అదొక స్పెషాలిటీ మన దగ్గర. మన దగ్గర స్పెషాలిటీ ఏంటంటే లాస్ట్ 25 years నుంచి మన ఇండియాలో వాళ్ళు కూడా ఎవరు ధైర్యం చేయలేని విషయం మనం చూసాం. మన దగ్గర చదివిన 5 బెనిఫిట్స్ ఉన్నాయి. ఏంటి 5 బెనిఫిట్స్ అంటే, ఫస్ట్ బెనిఫిట్ 100% జాబ్ గ్యారంటీ ఆన్ బాండ్ పేపర్. ఒక ధైర్యంతో సాహసంతో కూడిన విషయం. ఎందుకంటే అగ్రిమెంట్ ఇవ్వడం అనేది ఆషామాష విషయం కాదు. మరి ఎలాగ ఇస్తున్నాం అనేది అంటే, మనం ఏం చేస్తున్నామంటే 6 types ఆఫ్ పవర్ ఆఫ్ థింకింగ్ ఒక ప్రోగ్రామ్ ఇస్తాం, 6 types ఆఫ్ స్కిల్స్ ప్రోగ్రామ్ ఒకటి ఇస్తాం. మంత్లో 4 weeks ఉంటాయి. ఫస్ట్ వీక్, థర్డ్ వీక్ 6 types ఆఫ్ స్కిల్స్ ప్రోగ్రామ్ ఇస్తాం. ఏంటి ఆ స్కిల్స్ అంటే, మండే టు సాటర్డే. మండే ఒకసారికి లీడర్షిప్ స్కిల్స్ ఇస్తాం. అంటే ఒక కంపెనీకి హెడ్ కావాలి, లైక్ జిఎం, హెచ్ఆర్ మేనేజర్. ఆ లీడర్గా ఎదగాలంటే ఎలాంటి స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి అనేది మనం ఎవ్రీ మండే లీడర్ స్కిల్స్ ఇస్తాం. ట్యూస్డే సరికి కమ్యూనికేషన్ స్కిల్స్. ఒక హెడ్ పోస్ట్కి దేనికైనా సరే కమ్యూనికేషన్ చాలా అవసరం. దానిపైన ఎవరు ట్రైనింగ్ ఇవ్వట్లేదు కమ్యూనికేషన్ స్కిల్స్ మీద. కమ్యూనికేషన్ స్కిల్స్ వాళ్ళు ఎక్కడే బ్రతుకుతారు. లీడర్షిప్ స్కిల్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఇక వెనస్డే సరికి ఇంటర్వ్యూ స్కిల్స్. చాలామంది ఎప్పుడో చదువు అయిపోయిన తర్వాత జస్ట్ ఒక 1 month ఫార్మాలిటీ కోసం ఇంటర్వ్యూ స్కిల్స్ తీసుకుని ఉంటారు. అప్పుడప్పుడు తీసుకుంటే ఇంటర్వ్యూ స్కిల్స్ మీద అప్పుడే వస్తుంది. డే 1 తీసుకుంటే ఇంటర్వ్యూ స్కిల్స్ మీద ట్రైనింగ్ జనరల్గా అలవాటు పడిపోతాడుగా. ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా ఎస్ నాకే జాబ్ వస్తుంది అన్న కాన్ఫిడెంట్ డెవలప్. తరచులోసరికి ఎనాలిటికల్ స్కిల్స్. అంటే ప్రతి విషయాన్ని ఎలా విశ్లేషించుకోవాలి, తన జాబ్ విషయం కానీ లైఫ్ విషయంలో కానీ ఎలాగా. ఫ్రైడే వచ్చరికి సబ్జెక్ట్ స్కిల్స్, సబ్జెక్ట్ని ఏ విధంగా పెంచుకోవాలి. సాటర్డే వచ్చరికి ఇంటర్ పర్సనల్ స్కిల్స్. చాలా మంది తెలియని విషయం ఏంటంటే, ఇంటర్ పర్సనల్ స్కిల్స్ అంటే తన గురించి తను ఎవరికీ తెలియదు, ఇతరుల గురించి తనకు తెలుసు కానీ తనకు తెలియదు. అక్కడే లాస్ అవుతుంది చాలా మందికి. అందువలన తన గురించి తనకేం తెలుసు, ఇతరుల గురించి తనకేం తెలుసు, అది చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్, ఇంపార్టెంట్ కూడా, చాలా ఇంపార్టెంట్. తన గురించి తను తెలుసుకున్నప్పుడు చాలా సక్సెస్ అవుతాడు. కానీ అది మర్చిపోయి ఇతరుల గురించి తెలుసుకుంటుంటాడు, తన గురించి తనకన్నా. ఇది మండే టు సాటర్డే ఎవ్రీ ఫస్ట్ వీక్, థర్డ్ వీక్. ఇక సెకండ్ వీక్, ఫోర్త్ వీక్ 6 types ఆఫ్ పవర్ ఆఫ్ థింకింగ్. ఆలోచన శక్తి పెరగాలి. ఏ విషయం చేయాలని కూడా ఆలోచన సామర్థ్యం చాలా ఇంపార్టెంట్. దీనిని మనకు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మెంటల్ ఎబిలిటీ అంటాం, మానసిక సామర్థ్యం. ఈ మెంటల్ ఎబిలిటీ, మానసిక సామర్థ్యం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు హెడ్ పోస్టులు lakhs crores సంపాదిస్తారు. దాన్ని మనం బిల్డప్ చేస్తున్నాం. ఎవ్రీ మండే వచ్చేసరికి మన దగ్గర లేటరల్ థింకింగ్, దాని మీద ట్రైనింగ్ ఇస్తాం. ట్యూస్డే సరికి క్రియేటివ్ థింకింగ్, వెనస్డే సరికి ఇన్నోవేటివ్ థింకింగ్. ఇన్నోవేటివ్, లేటరల్ థింకింగ్, క్రియేటివ్ థింకింగ్. థర్స్డే లాజికల్ థింకింగ్. లాజికల్గా ఎవరైతే ఆలోచించగలుగుతారో ప్రతిదీ సక్సెస్ అవుతారు. పాజిటివ్ థింకింగ్, ఏది జరిగినా కూడా అంతా మనం మంచిగా అనుకున్నప్పుడు ఇక అసలు దిగులు బాధ ఏది లేదు, ప్రతిదీ సక్సెస్ అయ్యింది. సాటర్డే సరికి విన్ విన్ థింకింగ్. నేను గెలవాలి, మీరు గెలవాలి. జనరల్ మీద పోస్ట్ ఉన్నారు, కింద ఎంప్లాయీస్ ఉంటారు.
నేనే హెడ్ని నేను చెప్తున్నాను నువ్వు వినాలే కాదు, విన్ థింకింగ్. ఐఎమ్ ఓకే, యు ఆర్ ఓకే, బోత్ ఆర్ ఓకే. దీంట్లో ట్రైనింగ్లో మనం ఇచ్చినట్లయితే పక్కా సక్సెస్ అవుతారు. ఈరోజు 100% జాబ్ గ్యారంటీ ఆన్ బాండ్ పేపర్ మీద రాసేయడానికి మొదటి కారణం అంటే ఇవి 6 టైప్స్ ఆఫ్ స్కిల్స్, 6 టైప్ పవర్ ఆఫ్ థింకింగ్. అవి సబ్జెక్టులు అందరూ వరల్డ్ అంటే అవే సబ్జెక్టులు, అందరూ ఫ్యాకల్టీ పోతే అంతో ఇంతో వెనక ముందు అవే సబ్జెక్ట్ చెప్తారు. సబ్జెక్టులు కాదు, కావాల్సిన సబ్జెక్టులు అందరూ అవే కదా. అవును అవును. ఇవి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉంటాయి. ఇక సెకండ్ బెనిఫిట్ వచ్చేసరికి మనకు 3 yearsలో వన్స్ ఫ్రీ ఫారిన్ టూర్ ఉంటుంది, స్టడీ టూర్, ఇంక్లూడింగ్ ఫీజులోని. ఫారిన్కి వెళ్ళామంటే మళ్ళీ 1 to 2 lakhs అవుతుంది. మనం ఏదైతే ఫీజు చేసుకున్నామో వాళ్ళకి చదువుతున్నప్పుడు గ్లోబల్ నాలెడ్జ్, గ్లోబల్ ఎక్స్పోజర్ కావాలి. ఆ కంట్రీ ఎలా డెవలప్ అయింది, ఈ కంట్రీ ఎలా డెవలప్ అయింది, అక్కడ ఎలా పీపుల్ డెవలప్ అయ్యారు, ఈ వేరియేషన్ తెలుసుకోగలుగుతాడు. అసలు ఈ ఫారెన్ ట్రిప్పే ఫీజులో కలిపారంటే ఫీజు ఎంత ఉంది సార్? ఫీజు చూస్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు, చాలా తక్కువ ఫీజు. మళ్ళీ ప్రయాణం అడగచ్చా మీకు ఇబ్బంది లేకపోతే? ప్రయాణం ఫీజు 1,25,000. ఇస్ ఇట్? ఎస్, స్కూళ్ళకే అవుతుందిలేండి. స్కూల్కే అవుతుంది 1.5 lakh 2 lakhs. ఎస్. జాబ్ గ్యారెంటీ ప్రోగ్రామ్ ఇది, ప్రాక్టికల్స్ ఓరియంట్ ప్రోగ్రామ్. మళ్ళీ హోటల్ మీద అన్ని ప్రాక్టికల్స్, మళ్ళీ అన్ని ప్రాక్టికల్స్, రోజు ప్రాక్టికల్స్, మళ్ళీ అన్ని నేర్చుకుంటారు. బేకరీలో అన్ని ఐటమ్స్ నేర్చుకుంటారు, పిజ్జా, బర్గరు, చాక్లెట్, ఐస్ క్రీము అన్ని నేర్చుకుంటారు. బేకరీలో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి అన్ని ఐటమ్స్ నేర్చుకుంటారు ప్రాక్టికల్స్. 5 star హోటల్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, చికెన్, మటన్, ఫిష్, బిర్యానీ ఎన్ని ఉన్నాయి అన్ని నేర్చుకుంటారు. అన్ని ప్రాక్టికల్స్కి 1,25,000. కానీ ఒక స్కిల్ అయితే వాళ్ళకి వచ్చేస్తుంది. స్కిల్ వాళ్ళ సొంతగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకడానికి డెఫినెట్గా ఒక స్కిల్ చేతిలో ఉండాలి ఈ రోజున. ఒక బుక్ నాలెడ్జ్ ఒకటి ఉంటే సరిపోదండి. అవును. రేపు ఏ ఉద్యోగం లేదు, మన కాళ్ళ మీద మనం నిలబడాలి అని అంటే, యాజ్ యూ సెడ్, మనం ఏదైనా పని చేసి చేయాలంటే ఆ స్కిల్ మన దగ్గర ఉండాలి కదా. ఉండాలి. ఎగ్జాక్ట్లీ, స్కిల్ ప్రోగ్రామ్. దట్స్ ట్రూ. ఇక థర్డ్ బెనిఫిట్ సరికి మనకు 3 years మీద 3 వాల్యూ యాడ్ కోర్సెస్ ఇస్తున్నాం. వాల్యూ యాడ్ కోర్సెస్ అంటే ఏంటంటే, ఫస్ట్ ఇయర్ సరికి ఈవెంట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ఇస్తున్నాం. ఈ రోజు అదొక్క ప్రోగ్రామే MBA ప్రోగ్రామ్ 5 to 8 lakhs ఉంది.